రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక బైక్ యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక ప్రాణం పోయిందని నిజం ఒప్పుకొని అదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి తిరిగి ప్రభుత్వం మీద విమర్శ చేస్తారు. దీని గురించి మీరేమంటారు? నిజంగా చేసిన తప్పు ఒప్పుకోకుండా ఇక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆడిన డబుల్ గేమ్ గురించి ఆయనే ఒప్పించి మళ్ళీ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడం అనడం ఏంటి? అసలు జగన్ గారి తీరు ఎలా కనబడుతుంది అంటారు ఇక్కడ? జగన్ గారి తీరు ఒకటేనండి, ఆయన చేసిందే చట్టం, ఆయన చెప్పిందే న్యాయం. ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది ఒక రాజ్యాంగం ప్రకారం నడుస్తుందనేది ఆయనకు అనవసరం. ఆయన ఏది తలుచుకుంటే అదే. చాలాసార్లు చెప్పాడు, నేను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని, నేను ఏది చెప్తే అదే న్యాయం, నేను ఏది చేస్తే అదే ధర్మం, నేను ఏది చెప్తే అదే చట్టం అనే రీతిలో వాళ్ళు వ్యవహరించారు. మరి వాళ్ళ అధికారం 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా చూసుకున్నాం. ఒక మనిషి నోరెత్తి మాట్లాడితే వాళ్ళు అడ్డంగా తీసుకెళ్లి కేసులు పెట్టడం కానీ, ఇల్లు పడదోయటం కానీ, అడ్డంగా రోడ్లు వేయటం కానీ మనం చూసాము. అట్లాగే ఈరోజు అతను ప్రకృతి విపత్తు జరిగి ఒక 5 జాలర్లు చనిపోతే ఆ చనిపోయిన 5 జాలర్లు కూడా ఈ ప్రభుత్వం కాపాడలేకపోయింది, సముద్రంలోకి వెళ్ళని చెప్పేసి నింద వేశాడు. అదే మరి ఒక మాజీ మంత్రి కొడుకు సిదిరి అప్పలరాజు కొడుకు కుమారుడు 18 సంవత్సరాలు, అతను చిన్న కుర్రోడు అని చెప్పేసి ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక 5 మత్స్యకారులు చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం 1 కోటి రూపాయలు ఇవ్వాలి, వాళ్ళని ప్రభుత్వం కాపాడలేకపోయింది అన్నాడు. మరి బైక్ యాక్సిడెంట్ చేసి అతను బతికే అవకాశం ఉన్నా కానీ ఇతరులు తీసుకెళ్లి సకాలంలో స్పందించి ఒక అంబులెన్స్ పిలిచి అతను హాస్పిటల్లో జాయిన్ చేస్తే బతికే అవకాశం ఉండేది. అది కూడా వదిలేసి నిర్లక్ష్యంగా వదిలేసి ఒక మాజీ మంత్రి కొడుకు వెళ్ళిపోయి అట్లాగే ఈ చట్టాన్ని న్యాయ వ్యవస్థని తప్పుదోవ పట్టించి నా కొడుకు కాదు ఇంకొకటి అని చెప్పేసి వేరే వాళ్ళని పెట్టి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మరి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇట్లా చేయొచ్చా? మరి దానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతూ 18 సంవత్సరాల కుర్రోడు బైక్ తోలుతూ గుద్దితే చచ్చిపోతే దొంగ కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారంటూ ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబబు ఈ ప్రజాస్వామ్యంలో మీరు చెప్పండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ళ చిన్న కుర్రోడు అని మాట్లాడుతున్నారు. అసలు 18 ఏళ్ళ కుర్రోడు ముందు బండి తోలకూడదని రూలే ఉంది కదా, తెలియదు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇంత ఘోరం జరిగినా కానీ చిన్న కుర్రోడు వదిలేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, వైసీపీ వ్యవస్థలో డాక్టర్ సుధాకర్ని చూసాం, అట్లాగే అనంతబాబుని చూసాం. వైసీపీలో ఎంతవరకు చంపినా వాళ్ళు ఏది చేసినా ఎక్కడ దాకా ఎందుకండి, మన విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి అతను చేసిపోయినా కానీ అతన్ని 6 సంవత్సరాలు నిర్దాక్షిణ్యంగా, మరి అతని వయసు ఎంత? కొడుకత్తి సీను అని పేరు పెట్టావు, కొడుకత్తి సీను వయసు ఎంత? అతన్ని నిర్దాక్ష్యంగా 6 సంవత్సరాలు జైల్లో పెట్టావు. బెయిల్ అవుటాకి ఏ రోజు కూడా నాకు కుదరలేదని చెప్పేసి కోర్టుకి వెళ్ళా అతనికి బెయిల్ ఇచ్చడానికి సహకారం చేయాల. మరి అతను చిన్న కుర్రాడు కదా, సిదిరి అప్పలరాజు కొడుకు ఒక్కడే చిన్నపిల్లాడా? అసలు ఆ కుర్రాడికి బైక్ ఇచ్చి పంపించడం ఏంటి? బుల్లెట్ ఇచ్చి పంపించి మీరు మనుషులను చంపేయండి, ఏదన్నా వస్తే మేము నాయకులుగా చిన్న కుర్రాడు పెద్ద కుర్రాడు అని మేము మాట్లాడతాం. అట్లాగే వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, అతను కూడా చిన్న పిల్లలని మాట్లాడుతున్నాడు. ఇదేంటంటే హాస్యాస్పదము, జనాల్ని మభ్య పెడతాము, జనాల్ని పిచ్చోళ్ళని చేయటం. మరి జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఆంతర్యం ఏంటో జనాలకు అర్థం కాకుండా ఒక దిగ్భ్రాంతిలో, ఒక ఆశ్చర్యకరమైన ఇదిలో జనాలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాన్ని. అంటే ఇక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కింది స్థాయి నుంచి చదువుకొని డాక్టర్ అయ్యి అక్కడి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకొని పలుకుబడి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కొడుకు తప్పు చేస్తే ఆ కేసులో వేరొక కొత్త వ్యక్తిని ఇరికించి తన జైలుకి పంపి తన కొడుకుని బయటికి తీసుకురావడం, ఒక సినిమా స్టైల్ డ్రామా ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం అనేది కరెక్టేనంటారా? అతను ముఖ్యంగా మాజీ మంత్రి ప్లస్ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి. అతను ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ఎన్నుకోబడిన వ్యక్తి. అతను అదృష్టం బాగుండి ఏదో మంత్రి పదవి వచ్చింది, మంత్రి పదవిని అనుభవించారు. ఆ మంత్రి పదవికి ప్రోటోకాల్స్ తెలియదు, వీళ్ళు గెలిచిన ఎమ్మెల్యేకి ప్రోటోకాల్స్ తెలియదు, వీళ్ళు ప్రజాప్రతినిధులు అంటాం కూడా ఇష్టం లేని పదం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ అనేది తెలియదు, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలియదు, న్యాయ వ్యవస్థ గురించి తెలియదు, చట్టం గురించి తెలియదు. ఇదే సిదిరి అప్పలరాజు మరి ఆ రోజు అక్కడ ఉన్న ఎస్పీని కానీ వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్తే అమ్మ నా బూతులు తోలనాడాడు, ఎన్ని మాటలు మాట్లాడాడు. ప్రజా వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఒక పోలీస్ వ్యవస్థని చట్టపరంగా న్యాయాన్ని కాపాడవలసిన వాళ్ళని అతను అన్ని బూతులు తిట్టాడు. అతను ఈరోజు కొడుకుని కాపాడుకోవటం, న్యాయ వ్యవస్థని మచ్చిపుచ్చి మారేడుగా చేయటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే ఇక్కడ కొడుకు యాక్సిడెంట్ చేయడం వల్ల ఈరోజు కుటుంబం రోడ్డున పడ్డది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చి రేపటి నుంచి మా ఇంట్లో పనికిరండి, బానిస పని చేయండి అన్నట్టు మాట్లాడారని చెప్పి బాధితురాలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలే భర్త పోయిన దుఃఖంలో, కుటుంబానికి పెద్ద పోయిన దుఃఖంలో ఆవిడుంటే 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టేసి మా ఇంటికి బానిస పనికి రండి అని చెప్పి ఆయన మాట్లాడు. ఇది అసలు కరెక్టేనంటారా? ఒక కనీసం మానవత్వం ఉన్న మనిషిగా మాట్లాడాల్సిన మాట అనేది. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి మానవత్వం లేదండి. మీకు చెప్పేది అదే. వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ నాయకుడికి కానీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి కానీ మానవత్వం అనేది ఏ క్వశ్చన్ ఏ కోణనో లేదు.
జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పోటరీలో అది ఏ తప్పు చేసినా కానీ వాళ్ళు మంచి చేసినట్టే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అది పవన్ కళ్యాణ్ తిట్టారా, చంద్రబాబుని తిట్టారా, లోకేష్ని తిట్టారా, వీళ్ళని తిడితే చాలు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మంచిగానే కనిపిస్తారు. ఈరోజు మరి ఆ కుటుంబం చూసుకుందాం, కడు పేదరికంలో ఉన్న కుటుంబం అది. మరి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా చేయాలన్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి అక్కడ వాళ్ళ నాయకుడు వెళ్ళి ఏదో ₹1,00,000 ఇచ్చి మళ్ళీ అమ్మ నువ్వు మా ఇంట్లో పనికి రావాలని చెప్పి కండిషన్ పెట్టి వచ్చాడు అంటే మరి వీళ్ళ దుర్బుద్ధి, వీళ్ళ దుర్దేశం ఎంత ఇదిగా ఉందో మనం చూడొచ్చు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి నిజంగా చనిపోయాడు ఒక మనిషి అని మానవత్వం ఉంటే మరి అదే ₹1 కోటి సీతారామరాజుతో ఇప్పించి మరి అతని కుటుంబాన్ని ఆదుకోవాలిగా. ఎందుకు మరి ₹1 ఇప్పించట్లేదు ఇతను? అంతకు ముందు 250 మంది మత్స్యకారులు చనిపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఏ రోజున్నా ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇచ్చాడా? ఎందుకంటే నోరే కదా ఉంది మాట్లాడేస్తానంటాడు. అట్లాగే ఇదే సింగనగర్ ప్రాంతం మునిగిపోతే నేను ₹1 నేను వీళ్ళకి ఇస్తానన్నాడు. ఏ రోజుకి ఆ ₹1 దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చేది 1 కోటి. ఆ 1 కోటికి ఎన్ని లక్షలు ఉంటాయి, ఎన్ని వేలు ఉంటాయి కూడా ఆయనకి అనవసరం. ఖర్చు పెట్టి వచ్చిందా డబ్బు ఖర్చు పెట్టామో దోచామో దాచుకున్నాం. వీళ్ళకంటే డబ్బు విలువ తెలియదు. డబ్బు ఎదుటోడి దగ్గర ఉండకూడదు, మా దగ్గరే ఉండాలనే ఒకే ఒక కాంక్షతో బతికే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్రైమ్ విషయంలో, అంటే తెనాల్లో గంజా బ్యాచ్, గ్లేడ్ బ్యాచ్ విషయంలో కూడా చిన్న కుర్రోళ్ళ మీద పోలీసులు దాడి చేశారని చెప్పి నిందితులకు మద్దతు ఇచ్చారు. ఇక్కడ కృష్ణలంక గాదేశా కృష్ణ విషయంలో తను కూడా పెద్ద నేరస్తుడని తెలిసి తను చనిపోతే తనకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ₹20 లక్షల చెక్కులు కూడా పంపిణీ చేశారు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు ఇంత దారుణంగా రోడ్ యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి ప్రాణం తీసేస్తే చిన్న కుర్రోడు అని మాట్లాడుతున్నారు. అంటే ప్రతి విషయంలో కూడా తప్పు చేసిన నేరస్తులకే సపోర్ట్ చేస్తూ చిన్న నేరస్తుడు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు వెనకేసి రావడం ఎంతవరకు కరెక్ట్? ఏమండి ఈ దేశంలో దేశద్రోహుల్ని ఏమండి చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసిన వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ టీం కానీ భుజాన్ని వేసుకుంటుంది. అట్లాగే మరి ఈరోజు మీరు ఇంకో పేరు చెప్పారు, రావణ్ అని చెప్పేసి హిందూ దేవతలను దూషించడంలో కానీ మరి ఈరోజు ఉపా చట్టం ఉన్నోడికి వీళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారు అంటే వీళ్ళ యొక్క బుద్ధి క్రిమినల్ బుద్ధి, వీళ్ళ యొక్క మెంటాలిటీ క్రిమినల్ మెంటాలిటీ. వీళ్ళు పలకరించేది సానుభూతి తెలిపేది గంజా బ్యాచ్కి. ఎందుకంటే అట్టంటి వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలితే, అట్టంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే, అట్టంటి వాళ్ళకి ఏదన్నా జరిగి ప్రభుత్వం కేసులు పెడితే ప్రభుత్వాన్ని ఎంతసేపు విమర్శించడానికి వాళ్ళని పరామర్శిస్తాడు, వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. అదే గంజాయి బ్యాచ్ చేతిలో తన్నులు తిని ఇబ్బందులు పడి నా కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్న వ్యక్తులు పలకరించడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి నోరు రాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, కలవడు. ఎందుకంటే ఇతను కావాల్సింది రౌడీ షీటర్లు, మర్డరిస్టులు, పెత్తందారులు, వైట్ కలర్ మనీ నేరాలు చేసేవాళ్ళు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఫైనల్గా అయితే ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఈరోజు సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక కుటుంబం రోడ్డున పడ్డది, ఒక ప్రాణం పోయింది. ఆ కుటుంబానికి ఆధారం లేదు, తినడానికి తిండి లేని కూడా పరిస్థితి అన్నట్టు మనం ఆల్రెడీ వాళ్ళు మాట్లాడిన బాధితులు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మనం చూస్తున్నాం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలంటారు? ఒకవైపు న్యాయ పరిష్కారమే కానీ లేదంటే ఆర్థిక పరమైన కానీ ఏ విధంగా న్యాయం చేస్తే కుటుంబం అనేది ఒక ఆర్థిక స్థితిగతులు అనేవి స్థిరపడే విధంగా వస్తుంది అంటారు? ఆ కుటుంబం మనం చూస్తే కడు పేదరికంలో ఉన్నారన్నది వాస్తవం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ప్రతి మత్స్యకారుడికి ₹1 కోటి ఇవ్వాలన్న సభలోనే మాట్లాడినప్పుడు మరి ఆ కుటుంబానికి ₹1 కోటి ఎందుకు ఇవ్వకూడదేనా? ఇలా పార్టీ మొత్తం తలుచుకొని అయ్యా తలా ₹50,000 ₹1,00,000 మన సిదిరి అప్పలరాజు కొడుకు చిన్న పిల్లోడు, 18 ఏళ్ల పిల్లోడు ఏదో బైక్ ఇచ్చి పంపించాడు. అతనికి అడ్డు వచ్చిన వాళ్ళందరూ గుద్దేస్తాడు, అతనికి నచ్చిన వాళ్ళని చంపేస్తుంటారు. అయినా కానీ మనం పార్టీ క్యాడర్లో సిదిరి అప్పలరాజు మన మనిషి కాబట్టి ఆదుకోవాలి. మనం ₹1 కోటి పోగు చేసి ఆ కుటుంబాన్ని మనం ఆర్థికంగా ఆదుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసి అట్లాగే ఇంకొకరిని చంపేస్తే మనం ఏ విధంగా ఇంకొకరిని చంపేస్తే ఆ కుటుంబానికి కూడా మనం చేయివ్వాలని చెప్పేసి పార్టీ ఫండ్ ఒకటి వీళ్ళు సపరేట్గా ఆర్బీఐ చేసుకొని జనాలందరికీ ఈ విధంగా న్యాయం చేసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి ₹1 ఇచ్చి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక ప్రాణం పోయింది, అయితే ఇప్పుడు ప్రభుత్వం తనని ఇరికించాలని చెప్పి తన మీద దొంగ కేసులు పెడుతుంది, అక్రమ అరెస్టులు చేస్తుందని చెప్పి ప్రభుత్వం మీద జగన్ గారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ జగన్ గారు చేసిన ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు అసలు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేశారో వాళ్ళ అబ్బాయి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఆ రోజు ఇప్పుడు డ్రైవింగ్ చేయడం అనేదే చట్టరీత్యం నేరం అయినప్పటికీ యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ అబ్బాయికి ఎవరైతే సానుభూతి పరిచి వెళ్ళి ముఖ్యమంత్రి గారు నష్టపరిహారం ఇస్తూ ఇంకా హత్య చేసిన వాడి పట్ల ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పాలి, కానీ ఆ కేసును కాస్త తారుమారు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ఎందుకు అంటే
మా ప్రాంతం పోలవరం ఇదివరకు అల్లూరు సీతారాం జిల్లా రంపచోడవరంలో కూడా అనంతబాబు అనే డోర్ డెలివరీ అనే వ్యక్తి హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని కూడా ఆయన కేసుల విషయంలో తారుమారు చేసి ఇప్పటి వరకు తీసుకురావడం ఆయన హయాంలో కూడా చాలా వెనకేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరైతే నేర చేస్తున్నారో వాళ్ళని సమర్థించడం కాదు, నేరాలు చేసిన వాళ్ళని అది తప్పు అని చెప్పేటువంటి విధానంలో ముఖ్యమంత్రిగా ఆయన విఫలమయ్యారని నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ కుటుంబం చాలా బీద కుటుంబం. ఆ కుటుంబానికి సానుభూతి పరిచి వాళ్ళని పరామర్శించి బాబు వీళ్ళు అబ్బాయి వల్ల మా మాజీ మంత్రి అయినటువంటి కొడుకు చేసిన హత్య కేసులో మీ కుటుంబం నష్టపోయింది కాబట్టి మీ కుటుంబానికి మేము ఆదుకుంటాము, మేము మీకు నష్టపరిహారాన్ని ఇస్తాము అని, ఇంకా ఆమెకి ఏదైనా నిజంగా సానుభూతి కలిగి ఉంటే ఏదైనా ఉపాధి కల్పించి ముందుకెళ్ళినటువంటి వైఖరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కూడా నేను మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడు, చిన్న కుర్రోడు 18 ఏళ్ల కుర్రోడు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ చిన్న కుర్రోడు అంటున్నారు. మరి తన వల్ల ఒక కుటుంబం రోడ్డున పడ్డది కదా, ఈరోజు ఒక కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది కదా, దానికి ఏమంటారు? మరి దాని గురించి ఎందుకు సమాధానం చెప్పరు? కేవలం మంత్రి గారి కొడుకుని మాత్రం చిన్న పిల్లోడు 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్లు నాకు జరుగుతాయి, తప్పులు నాకు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అనేది? ఈ రకంగా చూసుకున్నట్టయితే చిన్న కొడుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంత్రి అంటే తన యొక్క వైసీపీ కార్యకర్త కాబట్టి ఆయన వైపుని ఎంత తప్పులు చేసినా వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎంత తప్పులు చేసినా గొడ్డలి పార్టీ అంటున్నారంటే వైసీపీకి అది నిజంగానే గొడ్డలి పార్టీ. ఎందుకంటే సాక్షాత్తు మా పోలవరంలోనే చంపి డెలివరీ చేసి ఆయనే ఒప్పుకున్నాడు. ప్లస్ ఇక్కడ కూడా ఏదైతే మంత్రి ఉన్నారో మంత్రి కొడుకు చంపాడు అని ఒప్పుకుని మన జగన్మోహన్ రెడ్డి మరలా కూడా తిరిగి ఏమని చెప్తా ఉన్నారు? చిన్న కొడుకు అంటారు. అంటే చిన్న పిల్లలైనప్పటికీ లేదు పెద్దవాళ్ళైన ఎవరైనప్పటికీ ఒక కుటుంబము నష్టపోయింది. ఈ కుటుంబం ఉందంటే వాళ్ళ కొడుకు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కానీ ఆ కుటుంబము ఈరోజు చిన్న పిల్లల్ని కోల్పోయి ఈరోజు వాళ్ళు కన్నీటి పరియం అవుతున్న కుటుంబానికి ఆదుకోవాలని అటువంటి ముఖ్యమంత్రికి అటువంటి విధానం అనేది తప్పిపోయినటువంటి ముఖ్యమంత్రిగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది మేము తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టరు, ఒక మాజీ మంత్రి, తనకంటూ కూడా ఒక పేరు మర్యాదలు సంపాదించుకున్న వ్యక్తి, సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి తన కొడుకు చనిపోయాడు, తన కొడుకు చేసిన యాక్సిడెంట్కి ఆ తప్పుని కప్పిపుచ్చడానికి వేరొక వ్యక్తిని కొత్త వ్యక్తిని జైలుకు పంపారు, కేసును తారుమారు చేశారు అనే మాట చాలా ప్రధానంగా వినపడుతుంది. ఇక్కడ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొడుకును తప్పించడం కోసం ఇంకొక వ్యక్తిని జైలుకు పంపడం అనేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మన మంత్రి గారు కొడుకు ఎవరైతే చంపారో ఈ చంపిన వ్యక్తిని తారుమారు చేయటం అనేసి మీరు అడుగుతా ఉన్నారు. ఈరోజు తారుమారు చేయడం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఫస్ట్. ఎందుకంటే మా ప్రాంతంలో చంపి నేను డోర్ డెలివరీ చేశాను, స్వయంగా డెడ్ బాడీ అప్పగించినప్పటికీ కూడా ఆ కేసును కూడా మంచిగా పక్కనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన ఈయన కూడా నేను ఒక ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి అంటూ మా ప్రాంతంలో అలచలు చేసుకుంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో తిరిగినటువంటి అనంతబాబు డోర్ డెలివరీని కూడా కేసును తారుమారు చేసినప్పటికీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో నాకు న్యాయం చేయాలని ఆ రోజు ఏదైతే సుబ్రహ్మణ్యం గారు తల్లి గారు మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన వెంటనే తన కూటమి ప్రభుత్వంలో నా పార్టీ వచ్చిన తర్వాత నీకు న్యాయం చేస్తానన్న దిశలో ఈరోజు ఎంతో కొంత ఆ తల్లికి న్యాయం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈ చిన్న కొడుకుని తారుమారు చేసి చంపింది మాజీ మంత్రి కొడుకు అయినప్పటికీ ఈరోజు అతని ఆయన ఒప్పుకున్నాడు. 18 ఏళ్ళ అబ్బాయి చంపితే ఏం కాను అనే టైప్ మాట్లాడి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని తీసేసి అంటే సాక్ష్యాలన్నీ ఇతను ఒప్పజెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మరలా సాక్ష్యాలకు తారుమారు చేసి మరలా ఇంకో వ్యక్తిని పెట్టడం అనేది ఆయనకి పెన్నుతో పెట్టిన విద్య అని తెలియజేస్తున్నాను. కాబట్టి అది ఆ ముఖ్యమంత్రి గారికి ఆ విజ్ఞతకే వదిలేయడం అనేది మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కేసు విషయంలో కూడా ప్రతి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేరస్తులు అంటే రీసెంట్గా కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ నేరస్తుడు అని తెలిసినా కూడా తనకు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా తెనాల్లో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఏదైతే పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేశారు. ఇంకోవైపు ఇక్కడ చూసుకుంటే సిదిరి అప్పలరాజు కొడుకు ఇంత దారుణంగా యాక్సిడెంట్ చేసి ఒక మనిషి ప్రాణం తీసేస్తే ఇక్కడ కూడా చిన్నపిల్లడు అని చెప్పి తనని వెనకేసుకొస్తున్నారు. అంటే ఎంతసేపు కూడా నిందితుల పక్షాన నేరస్తుల పక్షాన ఎందుకు జగన్ గారు నిలబడుతున్నారు? బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదంటారు? ఈరోజు
ఎలా చూసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే గొడ్డలి పార్టీ ఏదైతే ఉందో ఈ గొడ్డలి పార్టీ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి నేను ఒకటే తెలియజేస్తున్నా ఏంటంటే ఆయన ఏదైతే ఆయన పార్టీలో అందరూ నేరస్తులే వాళ్ళందరినీ కప్పుబుచ్చుకుంటూ వాళ్ళందరినీ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఆయనకి ఒక ప్రధాన లక్ష్యం కూడా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళనే వెనకేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఈరోజు ఎన్ని సీట్లు వచ్చినాయో మీకే తెలుసు. అలాగా గద్దె దింపినటువంటి ఎంత బలంగా గద్దెను ఎక్కించారో అంతే దిశలో ఈ నేరస్తులందరినీ వెనకేసుకుంటూ వాళ్ళందరికీ కేసులు తారుమారు చేస్తూ ఒక పెద్ద నేరస్తుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మొన్న రీసెంట్గా మీడియా ముఖంగా మాట్లాడుతూ మాది రౌడీల పార్టీ, మేము రౌడీల మద్దతు తెలుపుతాం, మేము రావణుని గెలిపిస్తామని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మేము రౌడీలకు సపోర్ట్ చేస్తాం, మాది రౌడీల పార్టీ అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఎలా చూడాలంటారు? ఎలా చూడాలి అని అనుకుంటే మాత్రం ఈరోజు మన ఏదైతే అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు మీరు ఒకసారి గమనించాలి. ఆయన ఒప్పుకుంటున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. అంటే పార్టీలో ఉన్నటువంటి మొత్తం అధినేతలందరూ కూడా మేము నేరస్తులం, మేము అంతకులము అని వాళ్ళే ఒప్పుకుంటూ ఈరోజు అటువంటి పార్టీకి నిజంగానే మరొకసారి గద్దె ఎక్కించినట్లయితే మన అందరము కూడా ఏదైతే ఈరోజు ఒక 18 ఏళ్ల అబ్బాయి చంపేసిన కుటుంబానికి ఏ రకమైన అన్యాయం జరిగిందో ఆయన్ని నీమే మా మంత్రి కొడుకే చంపారంటున్నారు, ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఆదుకోవాల్సిన ఈ ముఖ్యమంత్రి ప్లేస్ ఉన్న ఈయన కూడా అలాగే మా ప్రాంతంలో ఎలాగైతే ఆయన ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనంతబాబు డోర్ డెలివరీ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఎలాగైతే అన్యాయం జరిగిందో అదే రీతిగా ఈరోజు మరలా ఓట్లు ఎక్కించి గద్దెకెక్కించినట్లయితే జగన్మోహన్ రెడ్డికి మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందనేసి మరొకసారి మన ఆంధ్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఫైనల్గా అయితే ఒక సామాన్యురాలుగా అసలు మీ అభిప్రాయం ఏంటి? సిదిరి అప్పలరాజు గారు కొడుకు ఈరోజు యాక్సిడెంట్ చేయడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, తన వల్ల ఒక కుటుంబం రోడ్డున పడ్డది, ఈరోజు వాళ్ళు బతకడానికి కూడా కష్టమైపోతుందని చెప్పి మనం ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలంటారు? ఒక సామాన్యురాలుగా అసలు మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఈ కేసుకి? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది అనే విషయం మీద ఈరోజు ఏదైతే మాజీ మంత్రి ఉన్నారో ఆ కుటుంబానికి వాళ్ళ అబ్బాయి 18 ఏళ్ళు నిండిన అబ్బాయి యాక్సిడెంట్ చేసిన అబ్బాయి ఏదైతే ఉందో ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఏదైనా వాళ్ళకి ఎంతో కొంత ఒక 10 లక్షలు అమౌంట్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని వారి కుటుంబాలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వారికి కూడా ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించి ముందుకెళ్తే ఆ ముఖ్యమంత్రి అనే జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రజలు కూడా అన్ని విధాలుగా ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడినప్పుడు కూడా మళ్ళీ సానుభూతి కలిగి ఈ రకంగా ఇచ్చారన్నటువంటి విధి ప్రజల్లోకి ఉంటుందని మరొకసారి నా తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాను. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని మత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక బైక్ యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పారు. అయితే ఇక్కడ తన మీద ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, అక్రమ అరెస్టులు చేస్తుంది, మర్డర్ కేసులు పెడుతుందని చెప్పి ప్రభుత్వం మీద తిరిగి జగన్ గారు విమర్శలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్ గారు మాట్లాడిన తీరు మీకు ఎలా అనిపించింది? ముందు జగన్ గారు మాట్లాడిన తీరు అసలు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిలా లేదు. ఆయన స్టార్టింగ్ ఏం చెప్పారంటే మన మంత్రి, ఆయన ఇప్పుడేం అధికారంలో లేడు కదా మంత్రి అనడానికి, మన మంత్రి ఫిష్ మినిస్టర్ అంట. ఏంటిది అసలు ఆ భాష ఏంటి? సరే అది రెండో విషయం. అసలు చనిపోయిన వ్యక్తి ఒక కాపరి, గొర్రెల కాపరో ఏదో, ఆయన ఒక చాలా బీద కుటుంబం. వాళ్ళని అసలు మీడియాలో వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఆ పెద్ద ఆవిడ వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు దారిద్ర్య రేఖకి చాలా దిగువన ఉన్న కుటుంబం అది. అలాంటి వాళ్ళని చూస్తే అసలు మాకే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం ఎట్లాగూ చేయాలి, తప్పదు. కానీ ముందు ఆ కుటుంబం యొక్క పెద్ద దిక్కును కోల్పోయేటట్టు చేసినటువంటి సిదిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయిని కఠినంగా చట్టపరంగా శిక్షించాలి. అదే కాకుండా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న కుర్రోడు 18 ఏళ్ళ కుర్రోడు అంటున్నారు, ఏదో పొరపాటున యాక్సిడెంట్ జరుగుతుంటే ఆ మాత్రం దానికే కేసు పెట్టి అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నారు. మరి చిన్న కుర్రోడు అన్నప్పుడు అసలు బండే తోలకూడదు కదా రూల్స్ ప్రకారం? అది తెలియదు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన చెప్పింది ప్రకారం అంటే ఇంకా ఎక్కువ శిక్షలు పడతాయి సిదిరి అప్పలరాజు కొడుక్కి. ఎందుకంటే చిన్న కుర్రాడు బండి తోలడం ఒక తప్పు, బండి తోలి ఒక మనిషిని
చనిపోయేంత స్పీడ్గా తోడలో రెండో తప్పు, చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా జాలి చూపించకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం మూడో తప్పు, ఇంకో తప్పు ఏంటంటే వేరే ఒక నిర్దోషిని ఒక ఏం తెలియని ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆ ప్లేస్లో విక్టిమ్గా నిరూపించడానికి చేయడం నాలుగో తప్పు. అంటే ఇక్కడ ఎలా చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరైతే మీకు ఎలా అనిపించింది? అంటే ఆయన ఒక పెద్ద మనిషిగా మాట్లాడారా, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడారా, లేదంటే తప్పు చేసినా కానీ మేము వెనకేసుకొస్తామనే ధోరణిలో సమర్థించుకుంటూ వస్తూ మాట్లాడారంటారా? అసలు ముందు అతనికి ఒక మనిషిగా కూడా మానవత్వం లేకుండా మాట్లాడారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ తర్వాత సంగతి. కనీసం ఒక మానవత్వం లేని మనిషిగా మాట్లాడారు. ఆ కుటుంబాన్ని చూస్తే సామాన్య ప్రజలు మాకే బాధ అనిపిస్తుంది. ఒక హోదాగా నువ్వు ఉండి రాజ్యాంగబద్ధ హోదాకు పనిచేసిన వ్యక్తి నీకు ఎంత బాధ్యత ఉండాలి? నువ్వు అపోజిషన్లో ఉన్నా కూడా నీకు బాధ్యత ఉంటుంది కదా. ప్రజల తరపున పోరాడడానికి నీకు బాధ్యత ఉంది, ప్రజల తరపున ఫైట్ చేయాలి నువ్వు. అట్లాంటిది నువ్వు తప్పు చేసిన వ్యక్తిని వెనకేసుకొస్తున్నావు అంటే అసలుకి నీ బుద్ధి కానీ మీ పార్టీ విధి విధానాలు ఇలా ఉంటాయేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా ఒక కింది స్థాయి నుంచి ఎదిగి ఈరోజు పెద్ద స్థాయిగా ఒక మాజీ మంత్రి స్థాయికి ఎదిగారు. రాష్ట్రంలో తనకు కూడా కొంత పేరు మర్యాదలు ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కొడుకు తప్పు చేస్తే తప్పుని సమర్థించుకొచ్చి ఆ కేసులో వేరొక వ్యక్తిని ఇరికిచ్చి తన జైలుకి పంపి సినిమా స్టైల్లో ఒక కొత్త డ్రామా తెరదీసి ముఖ్యంగా కేసుని డైవర్ట్ చేసే విధంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడ కేసుని డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఆ కుటుంబం కూడా అబ్బాయి జైలుకి వెళ్ళారనుకోండి, నిర్దోషి జైలుకి వెళ్తే ఆ కుటుంబం కూడా రోడ్డున పడిద్ది. ఇక్కడ సిదిరి అప్పలరాజు రెండు కుటుంబాలు రోడ్డున పడాలని చూశాడు. కఠినంగా సిదిరి అప్పలరాజుకి అయితే గవర్నమెంట్ శిక్ష వేస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. సిదిరి అప్పలరాజు చదువుకున్న వ్యక్తి, కొంచెం మంచి మర్యాదలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు అది కూడా లేవని ఆయన నిరూపించుకున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆ కుటుంబం రోడ్డున పడ్డది, బతకడానికి లేదు, తినడానికి లేదు. ఉన్న ఒక్క కుటుంబ పెద్ద కూడా చనిపోతే ఇంట్లో ఇద్దరు ముసలి తల్లి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలు. ఇప్పుడు ఆ ఇల్లు గడవాలంటే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి న్యాయం జరగాలంటారు? వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేస్తే ఆ కుటుంబ స్థితిగతులు అనేవి మారుతాయంటారు? ఆ కుటుంబానికి ప్రభుత్వం కూడా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ పిల్లల్ని చూస్తే చాలా బక్కచిక్కిపోయి ఆ తల్లి కానీ ఆ భార్య కానీ అసలుకి సరైన పోషకాహారం కూడా లేనట్టుంది. వాళ్ళు 3 పూట్ల అన్నం తింటున్నారని కూడా మాకు అనిపించట్లా. అలాంటి వ్యక్తికి వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఏర్పాటు చేయాలి. వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయ సహకారాలు, ఆర్థిక సహాయం అందాలి. సిదిరి అప్పలరాజు కొడుకుని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారు. అంటే ఇక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసిన విషయంలో చిన్న కుర్రోడు అని అంటున్నారు. కృష్ణలంక సాయి కృష్ణ తన పెద్ద నేరస్తుడని తెలిసి తను చనిపోయినా కూడా తన చిన్న కుర్రోడు, తన మీద కేసులు ఏంటన్నట్టు మాట్లాడుతారు. ఇప్పుడేమో 20 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఇంకోవైపు తెనాల్లో గంజా బ్యాచ్, బ్లడ్ బ్యాచ్కి పోలీసు వాళ్ళు ట్రీట్మెంట్ అయితే వాళ్ళని కూడా చిన్నపిల్లలను కొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఎలా కనబడుతుంది? ఇక్కడ ప్రతి విషయంలో కూడా నేరస్తులకు సపోర్ట్ చేస్తూ చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? ఆయన సపోర్ట్ ఇప్పుడు చిన్నపిల్లోడు అని అంటున్నారు కదా, మరి కోడికత్తిలో అబ్బాయి అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా అబ్బాయికి కూడా 21 ఏళ్ళు అనుకుంటా. మరి చిన్నపిల్లోడని అతను కూడా వదిలేయచ్చుగా. ఎందుకు అన్ని రోజులు కఠినంగా శిక్షించి చేయని తప్పుగా అతన్ని శిక్షించి అతని జీవితాన్ని నాశనం చేశారు. మరి అబ్బాయిని కూడా చిన్నపిల్లోడని వదిలేయచ్చుగా. మీరైతే మరి జగన్ గారి తీరు గురించి మీరేం చెప్తారు? ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? ఈ కుటుంబానికి పెద్దగా ఎలా మాట్లాడాలి? జగన్ గారు ఎటువంటి మాట్లాడిన తీరు మీకు ఎలా అనిపించింది? జగన్ మాట్లాడిన తీరు యావత్తు ప్రపంచం చూస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అది ఆయనకి ఇంకా ఒక దిగజారుతనం అయిపోయింది. అసలుకి ఆయన ఏంటో అనుకుంటున్నారు కానీ అసలు ఇంకా ఉన్న పరిస్థితి నుంచి ఇంకా ఆయన కిందకి పడిపోయాడు. అది ఆయన ఆలోచించుకోవాలి. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని మత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు, దానివల్ల ఒక ప్రాణం పోయిందని నిజం ఒప్పుకొని ఈరోజు ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది, కావాలనే హత్య రాజకీయాల కింద తనని ఇరికించాలని చెప్పి చూస్తుందని చెప్పి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తప్పు చేసిన వ్యక్తుల్ని సమర్థించుకురావడం మీద మీరు ఏం చెప్తారు? మీరు ఆ వీడియో చూసే ఉంటారు కదా, జగన్ గారు మాట్లాడింది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నేను ఒకటే మాట చెప్తున్నానండి. ఈరోజు 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే మన మాజీ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేయడం చాలా తప్పండి. దీని గురించి ఏంటంటే అట్లా 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్ చేసినప్పుడు మనం సపోర్ట్గా ఉండకూడదండి. ఎందుకంటే వాళ్ళకి
మంచిగా చెప్పి మాట్లాడి వాళ్ళతో అసలు ఏంటి ఇది అని వాళ్ళకి క్లియర్గా చెప్పడం అనేది మన పెద్దోళ్ళు ఉన్నందుకు మనం చెప్పేది మంచి విధానం. అది ఏంటంటే ఈరోజు ఆ యాక్షన్ చేసిన అబ్బాయికి సపోర్ట్గా ఉండి ఒక మనిషి ఆ కేసు కిందే ఇంకో మనిషిని పెట్టి మళ్ళీ వాళ్ళకి ₹1,00,000 ఇస్తానని చెప్పి ఇట్లా చేయడం చాలా తప్పని మేము ఖండిస్తున్నాము. ఇట్లా ఎవరైనా మన మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కూడా వాళ్ళకి ఇది చేసింది తప్పు, ఇది సానుభూతి. ఎవరైనా ఒక ఫ్యామిలీ మీదైనా మాదైనా ఎవరిదైనా ఫ్యామిలీయే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖండించాలి వాళ్ళకి. అట్లా కాదు, అది చేసింది తప్పు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయంలో ఇట్లా మనదే ఉంది హయాము, ఇంకా మనమే పైకి వెళ్ళాలి అన్నట్టు ఈ తప్పు చేసిన వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా తప్పు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుర్రోడు 18 ఏళ్ల కుర్రోడు అని మాట్లాడుతున్నారు. యాక్సిడెంట్లు అన్నాక సర్వసాధారణంగా జరిగితే ఓ మనిషి ప్రాణం పోయింది తప్పే ఉందని అంటారు. అంటే ఒక ప్రాణం పోతే తప్పే ఉందని మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు జగన్ గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన తీరే అనేది ప్రాణం పోతే తప్పే ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లోడు అని అంటారు. దీనికి మీరేమంటారు? ఎవరిదైనా ప్రాణమేనండి. ఎవరిదైనా పెద్దవాళ్ళది పోయినా చిన్నోళ్ళది పోయినా చిన్నవాడు చేసినా ఏదైనా సరే ప్రాణమే ఎవరిదైనా. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాణం అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వెనక్కి మాట్లాడడం, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం చాలా ఖండించాలని మేము భావిస్తున్నాం. చాలా తప్పు అది నాకు తెలిసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాజీ ముఖ్యమంత్రి గారుగా ఉన్నారుగా, మీరు వాళ్ళకి ఒక 15 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఇస్తే వాళ్ళ కుటుంబం ఒక స్టేజ్లో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ సర్దుబాటు అవుతారని మేము చెప్తున్నా. అది అయితే ఇక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తన కొడుకు తప్పు చేస్తే ఈరోజు తన కొడుకుని ఆ కేసు నుండి తప్పించడానికి సినిమా స్టైల్లో ఒక కేసుని డైవర్ట్ చేయడానికి తన కొడుకుని తప్పించి వేరొక వ్యక్తిని జైలుకు పంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు సినిమాల్లో చేసినట్టు ఒక డ్రామా లాగా కొడుకుని తప్పించి వేరొక వ్యక్తిని డబ్బులు ఇచ్చి జైలుకు పంపడం అనేది కరెక్ట్ అని అంటారు? ఒక మాజీ మంత్రి చేయవలసిన పని అనేది. మధ్యతరగతి కుటుంబాలే చిన్నపిల్లలు తప్పు చేస్తుంటేనే మేమే ఇంట్లో ఖండిస్తున్నాం. ఇది తప్పురా నాన్న, కాదు, మనం ఏ స్టేజ్లో ఉన్నాము ఏంటి అనేది మనమే మన పిల్లల్ని ఖండిస్తున్నాం. ఆయన పెద్ద మాజీ మినిస్టర్ హోదాలో ఉన్నవాళ్ళు ఎంత సపోర్ట్ చేయాలి? మిమ్మల్ని చూసి వాళ్ళ 10 మంది నేర్చుకోరు అట్లాగే? అవును కదండి, 10 మంది నేర్చుకుంటారు. అట్లాంటి మీ హోదాలో ఉన్నప్పుడు మీరు తప్పు జనాలకి తెలిసినప్పుడు, మీరు పబ్లిసిటీ మనిషి, జనాలకి తెలిసినప్పుడు మీరు అట్లా మాట్లాడడం చాలా కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. అది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికి బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే చనిపోయిన గొర్రెల కాపరి తన కుటుంబ సభ్యులు ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు చాలా దీన స్థితిలో, అసలు తినడానికి కూడా లేని పరిస్థితి ఉన్నట్టు మనకి ఆ వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది. మరి అటువంటి కుటుంబంలో మనిషి పోతే ఎటువంటి సాయం చేస్తే ఈ కుటుంబానికి న్యాయం జరుగుద్దని అంటారు? అంటే ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలంటారు? ఆ పిల్లల చదువులు కానీ, వాళ్ళ భవిష్యత్తులకు కానీ, ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా సరి అవ్వాలంటే ఏం చేయాలంటారు? మాజీ మినిస్టర్ గారు వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ బాబు యాక్షన్ చేసిన కేసులో వేరే మనిషికి పెట్టారు, సినిమా స్టోరీలా క్రియేట్ చేశారు. ఈరోజు ఆ మనిషిని పెడితే ఆ మనిషి బయటకు వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్గా ఉంటారు నాకు తెలిసి. అదే మనిషికి ఈరోజు మీరు ₹1,00,000 ఇస్తే సరిపోయిద్దా అండి? అసలు గడిచిద్దా? ఒక 10 లక్షలు 15 లక్షలు ఇస్తేనే కదా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా సపోర్ట్గా ఉండేది, చదువులకు కానీ. ఒక మనిషి పెద్ద ఇంటి కుటుంబం మనిషి లేకపోతే ఆ బాధలు ఏంటనేది అందరికీ తెలుస్తాయి. ఎందుకంటే ఆ మనిషి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము భావిస్తున్నాం. వాళ్ళ ఇంట్లో జరిగిన దానికి సమస్య, దానికి వాళ్ళ బాబు చేసిన దానికి వేరే కుటుంబాన్ని బలి తీయడం చాలా ఇది తప్పని మేము భావిస్తున్నాం అండి. అది అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది. సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకుని అరెస్ట్ చేయాలి, తన మీద మర్డర్ కేసులు పెడుతున్నారు, తనని కావాలని ఇరికిస్తున్నారని చెప్పి జగన్ గారు కానీ వైసీపీ నాయకులు ఈరోజు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందంటారా? నిజంగా ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఇరికిస్తుందంటారా? కళ్ళతో చూస్తున్నామండి. దొంగ కేసులు ఇరికించడానికి అసలు ఎవరికి ఏ పని అవసరం లేదు. ఎందుకు దొంగ కేసులు నిరూపిస్తారు? దొంగ కేసులు పెట్టడానికి ఈరోజు ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. అన్యాయానికి, న్యాయానికి, ప్రతి దానికి నిలబడి పనిచేస్తుంది కాబట్టి మేము భావిస్తున్నాం. దొంగ కేసులు పెట్టడానికి ఇది కాదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి బ్యాచ్ తెనాలిలో జరిగిన దానికి కూడా సపోర్ట్ చేశారు. అది మీరు చూసిన విషయమే కదా, అది కూడా కళ్ళతో చూసిందే కదా. ఎందుకు దొంగ కేసులుగా సపోర్ట్గా ఉంటారు? ఎవ్వరు ఉండరండి నాకు
నాకు తెలిసి. అంటే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా చిన్నపిల్లడు అని మాట్లాడుతున్నారు. అంటే తెనాలి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయానికి చిన్నపిల్లల మీద దాడి చేశారని మాట్లాడుతున్నారు. అంటే నేరస్తులు చిన్నపిల్లలు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ కృష్ణంకలకు సంబంధించిన గాదే సాయి కృష్ణ అనే ఒక నేరస్తుడు చనిపోతే తను కూడా చిన్నపిల్లడు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు కూడా ఒక యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణాన్ని తీసేస్తే చిన్నపిల్లడు అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి క్రైమ్లో కూడా నేరస్తుడికి సపోర్ట్ చేస్తూ చిన్నపిల్లడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు తెలిసి అండి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే ప్రశ్న మాట్లాడతానండి. మీరు చిన్నపిల్లలు చేశారని ఇట్లా వెనక్కి తీసుకురావడం, ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చండి. చిన్నపిల్లల మైండ్ సెట్ మీరు తీసేయాలి. అప్పుడే ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుందని నేను ఖండిస్తున్నా. ఫస్ట్ ఆయన మైండ్ సెట్లో నుంచి చిన్నపిల్లల వ్యవహారం, చిన్నపిల్లల గొడవ, చిన్నపిల్లలు అనేది తీసేయాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడే మీ వెనక ఉన్న మీ నాయకులు కూడా బాగుపడతారని నేను ఖండిస్తున్నాను. అది ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది. ఈరోజు ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఈ విషయంలో మాజీ మంత్రి కొడుకు అరెస్ట్ అవ్వాలా? తను చేసిన తప్పు రైతే జగన్ గారు అయితే మద్దతు తెలుపుతున్నారు. మీరేమంటారు దీనికి? మేమైతే ఖండిస్తామండి ఈ మాటకి. ఎందుకంటే ఖండించాలి. ఎందుకంటే ఆ కుటుంబానికి ఏదో ఒకటి న్యాయం జరిగేంతవరకు మేము ఊరుకోము. రాష్ట్ర ప్రజలు కూడా ఊరుకోరని నేను భావిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రతిదీ న్యాయం జరగాలి, వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, ఆ ఫ్యామిలీకి తోడుగా ఉండాలి, అండగా ఉండాలని మేము ఖండిస్తున్నాం. అది రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక ప్రాణం పోయిందని నిజం ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, తనని అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తుందని చెప్పి ప్రభుత్వం మీద జగన్ గారు విమర్శలు చేస్తున్నారు. అసలు జగన్ గారు మాట్లాడిన తీరు ఎలా అనిపిస్తుంది? మీరు ఆ వీడియో చూసే ఉంటారు కదా. జగన్ గారు మాట్లాడింది రాజకీయం కోసం మాట్లాడినట్టు ఉందండి. నిజంగా అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఏం జరిగింది ఏంటని తెలుసుకోవాలి. వాళ్ళ నాయకుడు కొడుకుని సేవ్ చేసినట్టు మాట్లాడాడు. కానీ ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. ఇంకా అవసరమైతే వాళ్ళకి అంత ఇంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళని వీళ్ళు వెళ్ళి ఓదార్చి చేయాలి. అలా చేయకుండా ఇంకా గుద్దులోని వెనకేసుకొచ్చాడు చూసారా, అది కరెక్ట్ కాదండి ఆయన చేసేది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుర్రోడు, 18 ఏళ్ళ చిన్న కుర్రోడు యాక్సిడెంట్లు నాకు జరుగుతూ ఉంటాయి, సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి, ఓ ప్రాణం పోయింది, తప్పే ఉందని మాట్లాడుతున్నారు. అసలు చిన్న కుర్రోడు బండి తోలకూడదనే రూలే ఉంది కదా, మరి చిన్న కుర్రోడు అని ఎలా వెనకేసుకొస్తారంటారు? చిన్న కుర్రోడని అసలు బండే ఇవ్వకూడదండి ఫస్ట్. ఇంకా గుద్దిన దాన్ని ఇంకా అతను తప్పు చేశాడని అతను ఒప్పించుకోకుండా మరి అలా అనుకుంటే కోడికత్తి కేసులో సీను కూడా చిన్నపిల్లోడే కదా, మరి అతన్ని 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టి అతని జీవితం మొత్తం నాశనం చేసి అతని చదువుని మొత్తం పాడు చేశాడు. మరి అప్పుడు లేని చిన్నపిల్లాడు ఇప్పుడు ఎలా వచ్చాడండి? అంటే వాళ్ళ నాయకుడు కొడుకుల్ని వాళ్ళని వెనకేసుకొచ్చి రాజకీయం చేసి ఏంటి లబ్ధి పొందాలని చూడటమే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి చేసే పనులండి ఇవన్నీ. ఇక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సొసైటీలో ఒక పేరు మర్యాద ఉన్న వ్యక్తి. చిన్న స్థాయి నుంచి ఎదిగి డాక్టర్ అయ్యి అక్కడి నుంచి రాజకీయ నేతగా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు తన కొడుకు తప్పు చేస్తే కొడుకుని తప్పించి వేరొక వ్యక్తిని జైలుకి పంపడం అనేది, సినిమా స్టైల్లో ఒక కేసును తారుమారు చేసే విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మాజీ మంత్రి చేయవలసిన పనేనా? ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళ ప్రభుత్వంలో చేసిందన్నీ అయ్యే కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉందనుకొని భ్రమపడుతున్నారండి వాళ్ళు చేయడానికి. ఏంటంటే తప్పును కప్పిపుచ్చడానికి. ఎందుకంటే సిదిరి అప్పలరాజు కొడుకు కాకుండా వాళ్ళ ఫ్రెండ్ని ఇరికిద్దామని చూశారు వాస్తవంగా. అయితే ఏంటంటే సీసీ కెమెరాల్లో ఎవరు చేశారో క్లియర్గా కనబడింది, సాక్ష్యాధారాలతో నిరూపించబట్టి కర్మఫలితం అనుభవించి అతను జైలుకి వెళ్ళాడు. ఇది కరెక్ట్. కాకపోతే ఏంటంటే సిదిరి అప్పలరాజు అయినా సరే కొడుకు తప్పు చేసినప్పుడు కొడుకుని మందలించుకొని ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యామిలీకి తప్పు అయిపోయిందని చెప్పి ఆర్థిక పరంగానో ఇంకో పరంగానో లేదంటే హాస్పిటల్లో తీసుకెళ్ళి ఖర్చులు భరాయించి అలా చేయాల్సింది పోయి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి తప్పుని ఒప్పు అని చెప్తున్నాడు చూసారా, అది 100% పక్కా రాంగ్ అండి. అది అలా చేయడం అసలు మాకైతే నచ్చలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తప్పు జరిగిన తర్వాత కొడుకును తప్పించే కోణంలో ఆ బాధిత కుటుంబానికి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చి రేపటి నుంచి మా ఇంట్లో పనికి వచ్చేయని చెప్పారంట. ఇప్పుడు ఆ విషయం కూడా వైరల్ అవుతుంది, స్వయంగా బాధితులు మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది. అంటే ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు నష్టపోయిందే కాక ఒక కుటుంబ పెద్దను కోల్పోయిందే కాక ఇంట్లోకి మళ్ళీ ఇలా పనికి వచ్చేయండి ఇదిగోండి 1 లక్ష రూపాయలు అని చెప్పి ఇలా మొగాన పడేశారన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు కరెక్ట్ కాదండి. ఆయన చేసే పనే కరెక్ట్ కాదు. ఏదైనా సరే డబ్బుతో కొనేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటారు వైసీపీ వాళ్ళు. ఎంతసేపు కూడా వాళ్ళ తప్పులు కప్పించుకోవడానికి డబ్బు చేసేసి ఇసిరేసి చేస్తే అవ్వదండి.
అది కరెక్ట్ కాదు. పైగా వాళ్ళు చంపేసిన కుటుంబానికి, అతను చంపేసిన కుటుంబానికి ఆధారం అతనే అయితే వాళ్ళకి ఏదో రకంగా ఆర్థిక సాయం చేసి పోనీ అమ్మ ఇది కాదు ఇట్లా అని చెప్పకుండా వాళ్ళ ఇంట్లో వచ్చి పని చేయమంటాం, అది చాలా అమానుషం, చాలా దారుణం. అంతే. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా చిన్నపిల్లడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ విషయం కానీ, కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ విషయం కానీ, ముఖ్యంగా మనకి తెనాల్లో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ విషయంలో కానీ, ఇంకొక విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా తప్పు జరిగినా కూడా ఆధారాలతో సహా కనబడుతున్న నిందితులు చిన్నపిల్లోళ్ళు, తప్పులు అన్నాక జరుగుతూ ఉంటాయని చెప్పి సమర్థించుకుంటూ వస్తున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా చూస్తారు మీరు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు క్రిమినల్స్ని, గంజాయి వాళ్ళని ఎంతసేపు ప్రోత్సహిస్తాడండి. ఎందుకంటే ఆయన కూడా అదే కోవకు చెందిన వ్యక్తి ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే అలాంటి వాళ్ళని సమర్థిస్తారు. ఎందుకంటే తప్పు చేశారు మీరు అని చెప్పి ఆ తప్పుని సరిదిద్దాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఆయన వైఖరి అసలు ఏమీ బాగోలేదు. ఎంతసేపు అధికార దాహంతో ఉండి ప్రతిదాన్ని వైరల్ చేసి క్రిమినల్స్ కుటుంబాలకు వెళ్ళి 20 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం, ఎంతసేపు అంటే వాళ్ళని ప్రోత్సహిస్తాం, గంజాయి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారండి. దానివల్లే కదండి మా పోయిన 5 ఏళ్లలో గంజాయి వాళ్ళు బాగా రెచ్చిపోయి బాగా ఇది చేసి ఆడపిల్లల్ని చేసి అన్ని రకాలుగా మర్డర్లు, మానభంగాలు జరిగినాయి. ఇప్పుడు శాంతి భద్రతలు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో బాగున్నాయి. అతనికి నచ్చట్లేదు అది. అంటే ఇక్కడ చాలామంది వైసీపీ నాయకులు కానీ వైసీపీ సానుభూతి పరులు మాట్లాడుతూ సిదిరి అప్పలరాజు కొడుకు చేసింది యాక్సిడెంట్, తన వల్ల ఒక ప్రాణం పోయింది ఓకే, కానీ తన మీద మర్డర్ కేసులు పెడుతున్నారు, తన మీద దొంగ కేసులు పెట్టి మర్డర్ చేసాడని చెప్పి కక్షపూరితంగా తనని జైలుకు పంపాలని చెప్పి చూస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా మర్డర్ కేసులు అన్నీ పెట్టారా కూటమి ప్రభుత్వం? ఈ విషయం మీద మీ క్లారిటీ ఏంటి? కూటమి ప్రభుత్వం అలా ఎవరిని లేనిపోని కేసులు, మర్డర్ కేసులు బనాయించే రకం కాదండి. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తారు. చట్టం, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్పు చేసిన వాడికి. వీళ్ళు ప్రత్యేకంగా కేసులు పెట్టవసరం లేదండి, బనాయించవసరం లేదు, మర్డర్ కేసులు అంతకంటే పెట్టవసరం లేదు. తప్పు చేస్తే ఆటోమేటిక్గా చట్టమే తన పని చేసుకొని శిక్షిస్తుంది. కర్మఫలం ఎవడైనా తప్పు చేస్తే అనుభవించక తప్పదు. మరి ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా రీసెంట్గా మాది రౌడీల పార్టీ, మేము రౌడీలు సపోర్ట్ చేస్తాం, రావణుని గెలిపిస్తామని చెప్పి ఒక హిందువులు తిట్టిన రావణ్ అనే వ్యక్తి ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేస్తే అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడుతున్నారు, రౌడీల పార్టీ మేము రౌడీలు సపోర్ట్ చేస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అంబటి రాంబాబు గారు చూస్తున్నారో లేదో, గాదే సాయి కృష్ణ కేసుని వైరల్ చేసింది అంబటి రాంబాబు గారే. ఏంటి అన్ని రకాలుగా ఈ ప్రశ్న రావణ అన్న అతను వెనకేసుకొస్తుంది అంబటి రాంబాబు గారు. ఇదంతా ఎవరు నడిపిస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే వాళ్ళ కూతుర్ని కూడా చివరి చూపు చూసుకొని ఉన్న కూడా వైసీపీ, అది అందరికీ తెలుసు. ఎందుకంటే అంత కక్ష సాధింపు? ఎందుకంటే కూటమి ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం గారు అంత్యక్రియలు జరపమంటే దాన్ని కూడా వాళ్ళు వైరల్ చేసేసి పోలీసుల మీద నెట్టేసి అంతా ప్రజలు చూస్తున్నారండి. తగిన బుద్ధి చెప్పారు, ఆల్రెడీ చెప్పారు, 11 సీట్లకు పరిమితం చేసి. ఇంకా నెక్స్ట్ అవి కూడా రావండి వాళ్ళకి 2029లో ఇలా చేస్తే మటుకు. ఫైనల్గా ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ వల్ల కుటుంబం రోడ్డు మీద పడ్డది, కుటుంబానికి ఆధారం లేదు, చాలా పేద కుటుంబం, ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అటువంటి వాళ్ళకి అసలు మీరైతే ఒక సామాన్యుడికి ఎటువంటి సలహా ఇస్తారు? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలంటారు? సిదిరి అప్పలరాజు తరపు నుంచే కానీ, ముఖ్యంగా వైసీపీ తరపు నుంచే కానీ. వాళ్ళకి చేతనైతే మనం ఆర్థిక సహాయం చేసి, చేసిన తప్పుకి వెళ్ళి అమ్మ క్షమాపణ అడిగి మా అబ్బాయి చేసింది తప్పు అని చెప్పి ఆ కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుంటే అది మానవతా దృక్పథంతో చేసింది అవుతుంది. అంతేగాని గుద్దేసిన వాళ్ళ అబ్బాయి అని చెప్పి వెనకేసుకొస్తే, ఇప్పుడు అదే విషయంలో కేంద్ర మంత్రి కొడుకు ఏం జరిగిందండి? లాస్ట్కి కప్పిపుచ్చి ఏం చేశారు? లాస్ట్కి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి చెప్పి అప్పచెప్పేశారు పోలీసులకి. వీళ్ళు కూడా ఒకవేళ అలా చేస్తే వీళ్ళు కూడా అలాగే వెళ్లాల్సి ఉంటుందండి జైలుకి. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక ప్రాణం పోయిందని చెప్పి నిజం ఒప్పుకొని ప్రభుత్వం తన మీద దొంగ కేసులు పెడుతుంది, మర్డర్ కేసులు పెడుతుంది, తనని అక్రమంగా అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి చూస్తుందని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు జగన్ గారు మాట్లాడిన మాటలు మీరు చూసే ఉంటారు కదా వీడియో. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన తీరు ఎలా అనిపించింది మీకు? అక్కడ సందర్భంతో సంబంధం లేకుండా వచ్చిన విషయాన్ని గురించి మాట్లాడకుండా మరి ఏదైతే అక్రమంగా ఒక బీద కుటుంబానికి చెందిన గొర్రెల కాపరి సిదిరి అప్పలరాజు అనే మాజీ పలాస మంత్రి, పశు సంవర్ధక శాఖ మంత్రి, ఎమ్మెల్యే అయినటువంటి ఆయన కొడుకు
దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ చేయడం ద్వారా అతని ప్రాణాలు కోల్పోతే దాన్ని ఖండించకుండా అతనికి ఎటువంటి చికిత్స అందించకుండా అక్కడ నుంచి అతన్ని తప్పించి వేరే అతన్ని ఆ కేసులో బనాయించి తప్పుడు కేసులు పెట్టింది వాళ్ళు. ఆ ప్రభుత్వ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. ఇదేమి కొత్త కాదండి ఈ జగన్ గారికి. మరి అన్యాయాలని అక్రమాలను సమర్థిస్తూ ఈరోజు ఆయన ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది ఆయన విజ్ఞతకే తెలియాలండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చూసుకుంటే చిన్న కుర్రోడు అని మాట్లాడుతున్నారు. యాక్సిడెంట్లు నాకు సర్వసాధారణంగా జరుగుతూ ప్రాణం పోయింది, తప్పే ఉందని అంటారు. అంటే ఇక్కడ తప్పే ఉందని మాట్లాడుతున్నారు. ఒక ప్రాణం పోయింది, కుటుంబం రోడ్డు మీద పడ్డది. మరి 18 సంవత్సరాల వ్యక్తి చిన్నపిల్లడు అన్నప్పుడు అసలు బండి తోలకూడదనే డ్రైవింగ్ రూల్స్ తెలియమంటారా జగన్ గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి? బహుశా అయి ఉండొచ్చండి. మరి ఆయన అది అంత అన్యాయాన్ని అక్రమాన్ని తప్పుని కూడా మరి ఒప్పుకుంటూ తప్పే అయ్యింది, యాక్సిడెంట్ అయ్యింది, చిన్న కుర్రాడు అని చెప్తున్నారు. తప్పుకి చిన్న పెద్ద చట్టానికి పెద్ద చిన్న అతిథులు ఏం కాదండి. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది అనేది మన ధర్మము. కాబట్టి మరి ఒక సీఎం పదవిలో ఉండి సీఎం పదవిని అనుభవించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీతి న్యాయ ధర్మాలు లేకుండా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఎలా పాలించారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ విధంగా ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని సమర్థిస్తూ మాట్లాడితే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పేసి తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా నమ్ముతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కింది స్థాయి నుంచి ఎదిగి ఈరోజు ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి తన కొడుకు తప్పు చేస్తే వెనకేసుకోతూ ఆ కేసులో తన కొడుకును తప్పించి ఇంకొక వ్యక్తిని ఇరికించాలని ఏదో ఒక సినిమా స్టైల్లో ఒక డ్రామా లాగా ఏ పాపం తెలియని కొత్త వ్యక్తిని జైలుకి పంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా వ్యవహరించడం మీద మీరేం చెప్తారు? వాళ్ళే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఎందుకంటే ఆ కుటుంబం ద్వారా వాళ్ళ కొడుకు ద్వారా ఈరోజు 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. మరి ఒక సాధారణ గొర్రెల కాపరి ఆయన కుటుంబానికి భరోసాగా ఉండవలసిన వ్యక్తి ఆయన చనిపోతే వాళ్ళకి ₹1,00,000 డబ్బులు ఇచ్చి ఎటువంటి ఆర్థిక సహాయం, వారి జీవితానికి సరిపడే ఆర్థిక సహాయం చేయకుండా మరి వాళ్ళ ఇంట్లో బానిసత్వానికి పని చేయమని చెప్పేసి వాళ్ళేదో మేలు చేసినట్టు ఆ కుటుంబానికి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా సిగ్గుచేటండి ఈరోజు. ఎందుకంటే ఆయన మామూలు సాదాసీదా మనిషి కాదు, మాజీ మంత్రి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మరి నియోజక ప్రజలందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు ఆయన? అంతేకాకుండా ఆ కేసుని ఇంకొకరి మీద బనాయించి అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని కూడా జైలు పాలు చేసిన తీరు మనం చూడొచ్చు. ఇది వాళ్ళ కొడుకు వల్ల 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. మరి 2 కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా, మంచి చేయకుండా ఉన్నటువంటి మాజీ మంత్రి జగన్ అనుచరులు, మరి ఈ వైసీపీ నాయకులు మరి ఈ విధంగా అన్యాయాలను అక్రమాలను సమర్థించుకుంటా పరిపాలిస్తే రేపు రాష్ట్రం ఏమవుతుందని చెప్పేసి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చనిపోయిన వ్యక్తికి బాధితుల కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు చాలా భేదవాళ్ళని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ చనిపోయిన వ్యక్తి భార్య, బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక ₹1,00,000 ఇచ్చి రేపటి నుంచి మా ఇంట్లో బానిస పనికి వచ్చాయని చెప్పినట్టు ఒక మాట అయితే వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చనిపోయిన కుటుంబానికి భరోసా ఇచ్చి ఒక వెన్నుదన్నుగా నిలవాల్సింది పోయి వాళ్ళంతా దారుణంగా అవమానించి ఒక ₹1,00,000 వాళ్ళ మీద ఏదో ముక్కుబడికి ఇచ్చామన్నట్టు మాట్లాడడం, అలా వ్యవహరించడం అనేది అసలు పెద్ద మనిషి తీరేనంటారు అది అలా చేయడం? ముమ్మాటికి కాదండి. ఎందుకంటే నష్టపోయింది ఆ కుటుంబం పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబానికి తెలుసు, ఆ కుటుంబం మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. తన కొడుకును తప్పించడానికి, నేరం నుంచి తప్పించడానికి, శిక్ష పడకుండా ఉండడానికి ఆయన ఏదో సింపతి చూపిస్తున్నట్టు చెప్పేసి ₹1,00,000 ఇచ్చేసి మా ఇంట్లో పనికి రండి, మీకేదో పని కల్పించి నేను మీకు భరోసా ఇస్తున్నానన్న విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటండి. అంతేకాకుండా వారు చేసిన తప్పును ఒప్పుకోకుండా శిక్ష పడకుండా తప్పించుకోవడం అనేది కూడా చాలా అన్యాయం, అక్రమం అనే ఈరోజు చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, మర్డర్ కేసులు పెడుతుంది, ప్రభుత్వం ఇరికించాలని చెప్తుంది. జగన్ మీద, వైసీపీ మీద, ముఖ్యంగా సీదిరి అప్పలరాజు గారి మీద ఉన్న కక్షతోనే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నట్టు మాట్లాడుతున్నారు. దొంగ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందంటారా ప్రభుత్వానికి ఈ విషయంలో? ముమ్మాటికి లేదండి. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు చిన్నపిల్లోడు యాక్సిడెంట్ చేశాడు అని చెప్పేసి. చిన్నపిల్లోడైనా పెద్దోడైనా శిక్ష అనుభవించక తప్పదు కదా. సో మరి అకార్డింగ్ టు లా వెళ్ళినప్పుడు తనకి మరి శిక్ష పడేలా చేయాలి కదండి. ఎమ్మెల్యే కదా, ఆయన్ని ఒక నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసే మనిషి మరి న్యాయం పరంగా ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలి కదా. మరి వాళ్ళ ఇంటి పెద్ద దిక్కు మగ మనిషి చనిపోయినప్పుడు మరి అతని కొడుకు శిక్ష పడేలా కూడా చూడాలి కదా. ఈ విధంగా స్పందించకుండా వచ్చిన మరి విశాఖ మత్స్యకారుల్ని పరామర్శించడానికి వచ్చిన మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా మాట్లాడడం అని చెప్పేసి వాళ్ళు ఇంతకన్నా వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయి అనేది కూడా మనం గమనించవచ్చు.
ఆలోచించవచ్చండి ఈ సిచ్యువేషన్ బట్టి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత 2 ఏళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నేర చరిత్ర కలిగిన వ్యక్తికి సపోర్ట్ చేస్తూ చిన్న పిల్లలని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు విషయం కానీ, తెనాల్లో గంజాయి బెచ్ బ్లేడ్ బెచ్ విషయంలో కానీ, ఇంకోవైపు ప్రధానంగా చూసుకుంటే కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అనే నేరస్తుడి విషయంలో కానీ చిన్న కుర్రోడు తప్పే ఉంది అని చెప్పి వాళ్ళు వెనకేసి కూర్చో మాట్లాడుతున్నారు. ఇది నిజంగా కరెక్టేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి నేరస్తులకు సపోర్ట్ చేయడం మీద మీరేం చెప్తారు అసలు? ఆయనకి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ధ్యేయంగా పనిచేసి ఉంటే ఆయనకి ఆలోచనలు రావండి. ఎంతసేపు ఆయన చుట్టూ పనిచేసే ఎమ్మెల్యేలని, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలని కానీ ఎంపీలని కానీ వాళ్ళని అదేంటి అసభ్యకరమైన వాళ్ళ మేకప్ల గురించి మాట్లాడుతూ, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ, పనిచేసే వాళ్ళని ఇట్లా మాట్లాడి వాళ్ళ ప్రొఫైల్ ఏంటో వాళ్ళు దిగజారుదలని చూపిస్తూ ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు కాక ఇంకెలాంటివి వస్తాయని చెప్పేసి న్యాయంగా ఆలోచించాలని ఒక మనిషిగా, సాటి మనిషిగా మనం ఆలోచిస్తేనే అయ్యో ఆ కుటుంబం రోడ్డున పడిందే, శిక్ష తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనేది ప్రతి ఒక్కళ్ళు సామాన్యులు, అతి సామాన్యులు కూడా ఆలోచిస్తారు. మరి గౌరవప్రదమైన పనులు పదవుల్లో ఉండి పదవులు చేసి మరి అటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని చూస్తూ ఉంటే మరి ఇంకా ప్రజలే ఆలోచించాలి ఎవరు ఎటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పేసి. ఫైనల్గా అయితే ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు? ఈరోజు సిదిరి అప్పలరాజు గారు కొడుకు చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం రోడ్డున పడ్డది. మీ అభిప్రాయం ఏంటి? ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయంటారు? దీనికి మీ సలహా ఏంటి ఒక సామాన్యురాలుగా? ఒక సామాన్యురాలుగా నేనైతే అది చాలా బీద కుటుంబం కాబట్టి ఆ ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో వాళ్ళకి ఫ్యూచర్ మరి వాళ్ళ జీవితానికి సరిపడా ఆర్థిక సహాయం కానివ్వండి, వాళ్ళకి ఏదన్నా వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలకి చదువు సహాయం కానివ్వండి, రేపు ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం కల్పించడంలో కానీ వాళ్ళకి ఆ చనిపోయిన లోటు తెలియకుండా ఇవ్వాలి, న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామండి.